బ్రాహ్మణులకు శుభవార్త. సనాతన ధర్మ పరిరక్షణే ధ్యేయంగా ఏర్పడినటువంటి హిందూ మహాసంస్థానం విదేశాలలో ఉద్యోగాన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది. సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ 9866153999. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, లైఫ్ కోచ్ డాక్టర్ సుధా గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. గురు గ్రహం జూపిటర్ రెట్రోగేడ్ అనేది జరగబోతోంది. వక్రగతి మొదలు కాబోతుంది. ఎప్పటి నుంచి మొదలు కాబోతోంది? ఏమిటి వక్రగతి అంటే? వక్రించినప్పుడు గురువు ఏ రాశుల వాళ్ళకి ఎట్లాంటి ఇంపాక్ట్ ని చూపిస్తాడు? వక్రగతిలో కూడా మంచి రిజల్ట్స్ వచ్చేటటువంటి పరిస్థితి ఎవరికైనా ఉంటుంది? తప్పక ఉంటుంది. రియలీ ఇంట్రెస్టింగ్. అయితే తెలుసుకోవాలి. మరి ఒకవేళ బాలేని వాళ్ళు ఎట్లాంటి రెమెడీస్ చేసుకోవాలి? ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా సుధా గారు. తప్పక. యాక్చువల్ గా వక్రగతి అనేది ఏంటంటే అక్టోబర్ 9th నుంచి జరగబోతోంది, ఎస్పెషల్లీ గురువుకి. అలాగే మనం చూసాం శని గ్రహం కూడా వక్రగతి ఉంది. నవంబర్ 15th వరకు మనకి అదే టైంలో కూడా ఇది కూడా అవుతోంది అనమాట. అదొకటి కాకుండా వక్రం అంటే ఏంటి అసలు? ఫాస్ట్ గా మూవ్ అవుతున్న ప్లానెట్స్ అనుకున్నాం. సోలార్ సిస్టమ్ లో అన్ని ప్లానెట్స్ ఫాస్ట్ గా మూవ్ అవుతున్నాయి. అదేంటంటే కొంచెం స్లో అవుతే వెనక్కి తిరిగి అంటే ఏంటంటే స్టాప్ అయిపోయినట్టు అనిపిస్తుంది, వెనక్కి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. అంతే, నిజంగా నడవడం కాదు, స్లో డౌన్ అవడం అనేది. అంటే ఒక ట్రైన్, 2 ట్రైన్స్ ఉంటాయి అనుకుందాం ప్లాట్ఫామ్ మీద, అటు ఒకటి ఇటు ఒకటి. మనం ఒక ట్రైన్, ఒక స్టాప్ అయిన ట్రైన్ లో ఉన్నాం. ఒక ట్రైన్ వెళ్తూ ఉంటే మనకి ఎలా ఉంటుంది? మనది వెనక్కి వెళ్తుంది అనిపిస్తుంది. ఓకే, గాట్ ఇట్. సో రిట్రోగ్రేడ్ మోషన్ అనేది అలా ఉంటుంది అనమాట. సో రిట్రోగ్రేడ్ అనేది ఏంటంటే కొన్ని రాసుల వారికి, మనకి 12 రాసులు ఉన్నాయి. మనకి తెలుసు ఎక్కడైనా నేచర్ మనం చూసామంటే బ్యాలెన్సింగ్ యాక్ట్. అంటే కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది, కొన్ని రాసుల వారికి అంత బాగుండదు. ఏదైనా మిశ్రమ ఫలితాలే అని చెప్పాలి. అందుకని చాలా బాగుంటుంది అని కూడా చెప్పలేము అనమాట. సో ఎవరెవరికి బాగుంటుంది అనేది ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ వీళ్ళకి ఏంటంటే వృషభంలో జరగబోతోంది. ఇది మేషం నుంచి స్టార్ట్ చేసుకున్నాం. సో ఈ వక్రగతి అనేది మనకి వృషభంలో జరగబోతోంది. అండ్ ఆల్సో నెక్స్ట్ ఇయర్ వరకు ఉంది ఇది. అంటే ఒక 6 months అనుకుందాం, అక్టోబర్ నుంచి. సో ఇదేంటంటే ఈ 6 months కొన్ని రాసుల వారు జాగ్రత్తగా ఉండాలి, కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది. దేంట్లో బాగుంటుంది? గురువు అంటేనే మనకి తెలిసి సంపదిస్తారు. అంటే సడన్ గా డబ్బు వచ్చే ఛాన్సెస్ కానీ, స్టేటస్ పెరిగే ఛాన్సెస్ కానీ చాలా ఎక్కువ ఉంటాయి. అది ఎవరెవరికి, ఏ రాశి వారికి అని చూద్దాం. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మేష రాశి తోటి. మేషానికి కూడా ఏంటంటే మనం మిశ్రమంగా ఉంటుందని చెప్పుకోవాలి. వృషభానికి చాలా బాగుంటుంది, మిథునం కూడా చాలా బాగుంటుంది, కర్కాటకానికి అద్భుతంగా ఉంటుంది, కన్యకి బాగుంటుంది, సింహం కాదు కన్యకి బాగుంటుంది. మనం మీరు బాగుండేవి చెప్తున్నారా ఫస్ట్? ఓకే ఓకే. మేషానికి బాగుంది, వృషభానికి, మిథునానికి, కన్యకి. రైట్. ఎలా ఉండిపోతుందండి మరి? ఏ రాశికి చాలా బాగుంటుందని ఫస్ట్ మాట్లాడుకుందాం. ఎందుకంటే 12 రాశులు ఒకేసారి అన్ని బాగుంటాయని మనం చెప్పుకోలేము కనుక. సో ఫస్ట్ వృషభానికి బాగుంటుంది. బాగుంటుందా? బాగుంటుంది, తప్పక బాగుంటుంది. అలాగే మిథునానికి చాలా బాగుంటుంది, కర్కాటకానికి అద్భుతంగా ఉంటుంది. అలాగే మనం చూసామంటే కన్యకి టు సర్టన్ ఎక్స్టెంట్ బాగుంటుంది. అలాగే వృశ్చికానికి అద్భుతం, మకరానికి అద్భుతం. అంటే మనం మాట్లాడేది ఒక గ్రహమే కొంచెం. సో అద్భుతంగా ఉంటుంది అని కమెంట్ పెట్టడం కాదు, మనం మాట్లాడేది ఒక గ్రహమే. అంటే జూపిటర్ గురు గ్రహం గురించి, వక్రగతి గురించి మాట్లాడుతున్నాం. మిగతా ఇంకా 9 ఉన్నాయి, అంటే మిగతా 8 ఉన్నాయి ఇంకా. సో అన్ని చూసుకుంటే గానీ మనం కరెక్ట్ గా చెప్పలేము, అది వ్యక్తిగత జాతకం. జనరల్ గా మనం మాట్లాడుకుంటే ఈ రాశి వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది. అలాగే మేషానికి చూస్తే మిశ్రమంగా ఉంటుంది, అంటే బ్యాలెన్స్ అవుతుంది అని చెప్పుకోవాలి. ఈ 5 రాసుల వారికి ఎందుకు బాగుంటుంది అనేది మనకు తెలుసు, విశేష దృష్టి అనేది ఉంటుంది. సో అలాగే మనం చూసామంటే మేషానికి కూడా సంపద విషయంలో, కెరియర్ విషయంలో చాలా బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట. అలాగే మనకి తెలుసు ధనుస్కి, మీనానికి అధిపతి ఈయన. సో గురువు అధిపతి. వాళ్ళకి ఏంటంటే జనరల్గా మనం చూసామంటే కూడాను, మనం లగ్న గురించి మాట్లాడుకుంటే కూడా లగ్నాధిపతి కానీ ఆ రాశికి అధిపతి కానీ కొంచెం వక్రించి ఉంటే అంత బాగుంటుంది అనేది మనం చెప్పలేము, ఉండద్దు. ఏంటంటే కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. అలాగే కుంభానికి ఏ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి? జనరల్ గా ఏంటంటే ఇంటర్పర్సనల్, అంటే కుటుంబ పరంగా. అలాగే సంపద అంటే ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళు, ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము అన్న వాళ్ళకి లాసెస్ వచ్చే ఛాన్సెస్. అది చిన్న ఇన్వెస్ట్మెంట్ అవ్వచ్చు, పెద్దది అవ్వచ్చు. అంటే ఏంటంటే ఎవరి బట్టి వాళ్ళకి ఉంటుంది. సో ఇన్వెస్ట్మెంట్స్ చేసిన వాళ్ళకి తిరిగి వచ్చే ఛాన్సెస్
తక్కువ ఉంటుంది. అంటే లాభాలు వచ్చే ఛాన్సెస్ తక్కువ. ఎవరైనా కోరుకునేది లాభమే కదా. సో తక్కువ ఉంటుంది కనుక మిశ్రమంగా ఉంటుందని చెప్పేస్తూ ఉంటాం అన్నమాట. అలాగే తులాకి మనం చూసాము అంటే మనకి 8వ ఇంట్లో జరుగుతుంది. సో అంత బాగుంటుందని ఎలా చెప్పగలం? చెప్పలేము. సో తులకి అంత బాగుండదు అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు వృషభానికి ఎందుకు అంత బాగుంది అంటే వక్రించినప్పుడు వెనక నుంచి చూస్తారు కనుక తప్పక 12th హౌస్ చూస్తున్నారు అని లెక్క. సో ఆ హౌస్ ని చూస్తున్నారు కనుక వీళ్ళకి కొంత ఊరట అనేది కలుగుతుంది. ఎందుకంటే జూపిటర్ ఏంటంటే తప్పక లగ్నం మీదకి వచ్చిన అలాగే రాశి మీదకి వచ్చిన కొన్ని ఇబ్బందులు అనేవి పెడతారు వ్యక్తిగతంగా. అంటే హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయి అనేది లెక్క అన్నమాట. మనకి చదువుకున్న ఒక చదువు అంటే ఆస్ట్రాలజీ చదువుకున్న వాళ్ళకి. సో కొన్ని ఇబ్బందులు ఎస్పెషలీ హెల్త్ రంగంలో ఏదైనా స్తంభించిపోవడం ఇవన్నీ ఏంటంటే కొంతవరకు తొలగిపోతాయి వృషభానికి. అలా తొలగిపోతాయి. అందుకనే చెప్తా చాలా బాగుందని చెప్పడానికి కారణం అని చెప్తున్నా అనమాట. అది సో బాగుంటుంది అని చెప్పడానికి అనమాట. అలాగే మనం మిగతా ఇంకేంటి ఉన్నాయి సింహరాశి. అదే సింహానికి కూడా టు అ సర్టన్ ఎక్స్టెంట్ బాగుంటుంది. కెరియర్ పరంగా వీళ్ళకి గ్రోత్ ఉంటుంది కానీ 9th and మరి 10th కింద వస్తారు కనుక బాగుంటుంది కెరియర్ పరంగా. కానీ కొన్ని ఇబ్బందులు అంటే ఏంటి ఖర్చులు తప్పక ఎక్కువ అవుతాయి. అలాగే శ్రమ అనేది చాలా ఎక్కువ ఉంటుందనే చెప్పాలి. ఎందుకంటే మనం రాసి పెట్టే మాట్లాడుతున్నాం, మనం మొత్తం జాతకం పరిశీలించట్లేదు కనుక. అలాగే ఒకే ఒక గ్రహం గురించి మాట్లాడుతున్నాం కనుక ఇవన్నీ ఏంటంటే జాగ్రత్తలు తీసుకోవడానికే మనం చెప్పుకుంటున్నాం. అలాగే ఐ థింక్ అన్ని రాసులు కవర్ చేస్తారు. వై ఇస్ ఇట్ సో కర్కాటకానికి చాలా బాగుంది అని చెప్పారు. కర్కాటకానికి మనం చూసాం అంటే సంచారం ఎక్కడ ఉంది మనకి 11th, అలాగే వక్రిస్తే 10th. సో 10th and 11th హౌసెస్. ఇంకేం కావాలి? కెరియర్ డెవలప్మెంట్ ఇంకెంత బాగుంటుంది అంటే కర్మకారకులు అంతే కదా. అక్కడ సంచారం జరిగితే 11th సంచారం చాలా మంచి సంచారం యాక్చువల్ గా జూపిటర్. అందుకని కర్కాటకానికి చాలా బాగుంటుంది. వక్రిస్తే వెనక్కి చూసినట్టుగా 10th కదా మరి చూస్తున్నారు. కొంతవరకు జాగ్రత్త ఎందుకు చెప్తాం, అక్కడ అష్టమ శని జరుగుతుంది కదా. ఎగ్జాక్ట్లీ. సో అన్ని చూసుకోవాలి. బ్యాలెన్సింగ్ యాక్ట్ అంటే మరి అదే మరి మనం మాట్లాడేది. అందుకని సింగిల్ ఒకే గ్రహం మాత్రమే. రైట్. అయితే ఇక్కడ బాలేని వాళ్ళకి మరి చేసుకోవాల్సినటువంటి పరిహారాలు కూడా ఒకసారి చెప్పేసి. తప్పక పరిహారాలు అనేది కామన్. అంటే ఏంటంటే మరి బ్లెస్సింగ్ అనేది కావాలి. దేవతల బ్లెస్సింగ్ లేకపోతే ఎలా, అలాగే గురు బ్లెస్సింగ్ లేకపోతే ఎలాగా. సో ఏ గురువు అయినా కొలవచ్చు. ఎస్పెషల్లీ ఏంటంటే నేను చెప్పేది ఎప్పుడు గురుగ్రహానికి మనం శివుణ్ణి కొలవమని చెప్తూ ఉంటాం. మహామృత్యుంజయం చేయడం మంచిది, అలాగే హోమాలు చేయడం మంచిది. అలాగే సోమవారం తప్పక రుద్రాభిషేకం చేయడం, మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం చేసుకోవడం చాలా మంచిది. అలా చేయని పక్షాన్ని తప్పక వినడం అనేది మంచిది. రుద్రం వినడం ఈ కాలంలో ఎంతసేపు చాలా ఎంత ప్రశాంతంగా ఉంటుందో. 11 and 11 అది కూడా 11 బాగుంటుంది చాలాను. ఏంటంటే కాన్సన్ట్రేట్ చేసి ఒక సంకల్పం అనుకుని చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. అలాగే ఏ శక్తి రూపమైనా తల్లి తర్వాతే ఏదైనా మనకి, మనం నేచర్ ని కూడా మనం తల్లి అనే అంటాం. అంటే మన తల్లి తర్వాతే అన్ని కనుక తప్పక ఏ తల్లిని కొలిచినా ఏ దేవిని కొలిచినా మంచిదే. సంపద రావాలి అనే వాళ్ళకి తప్పక లక్ష్మిని కొలవడం చాలా చాలా మంచిది. మనకి ఎలాగో వినాయక చవితి అది వస్తుంది కనుక లక్ష్మీ గణపతిని కొనవడం అనేది చాలా గణాలకి అధిపతి, ఇంకేం కావాలి. తప్పక లక్ష్మీ గణపతి కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఎస్పెషలీ మనకి గురువారం చేసుకోవాలి. బ్యూటిఫుల్ అండి. ఉండేటటువంటి ఈ ఇంచుమించు 6 నెలలు ఉండేటటువంటి ఈ గ్రహస్థితి ఏదైతే ఉందో ఆ టైంలో డెఫినెట్ గా జాగ్రత్తలు తీసుకుంటూ, బాగున్న వాళ్ళు ఇంకాస్త గురువు ఆరాధన చేసుకోవటం కానీ, బాలేని వాళ్ళు మీరు అన్నట్టుగా శక్తి ఆరాధన చేసుకుంటూ, గురువు ఆరాధన చేసుకుంటూ కూడా ఈ సమయం అంతా కూడా వాళ్ళకి చాలా పాజిటివ్ గా వెళ్ళాలని ఎండ్ ఆఫ్ ది డే మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతంగా వివరించారండి. కృతజ్ఞతలు. నమస్కారం.